అందరికీ నమస్కారాలు. టుడే ఈజ్ ఎ గ్రేట్ డే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నజీర్ గారు, గౌరవ కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన వేదిక ముందునున్న సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మోదీ जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే, వందే, వందే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. All these things, all of us have to understand. Modi ji became Prime Minister in 2014.
India was ranked 10th in the world economy. Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. It will also surpass Germany and reach 3rd place by 2027. Now, 2047, through Vikasit Bharat, our Prime Minister is planning to make India number 1 or 2. That is possible only with Narendra Modi ji. With Modi ji model, welfare, development, empowerment, a new India is emerging. In this last 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping nation first, not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday, cabinet, you have taken one more revolutionary decision, that is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have-nots. It is all possible only with you, with your public policies. I am very happy by announcing this. India is safe. India will become developed nation under his leadership.